స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక యువకులందరితో కలిపి ఒక బైక్ ర్యాలీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్లు శైల్య గారు, అలాగే కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అలాగే నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా కలిసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని తీసుకుంటాం. ఎందుకంటే 2024 టార్గెట్గా 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము చేయనటువంటి కార్యక్రమాల్ని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగు పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈ నలుగురు యొక్క మీటింగ్ అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అట్టర్ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నామంటే ఒక పాలసీ లేదు, సిద్ధాంతం లేదు, మేనిఫెస్టో లేదు. మావి కాపీ కొట్టి మేము అంతకన్నా ఎక్కువిస్తాం, మాకు ఓటు వేయండి అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేకపోయారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు అధికారంలో ఉండటం మూలంగా 14 నుంచి 19 వరకు మీరు ఉండటం మూలంగా పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి 2 లక్షల కోట్లు నష్టం జరిగింది. వారందరూ కూడా నష్టపోయారు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి ఎన్నుకుంటే మా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. టార్గెట్ 175, 175కి 175 గెలవాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో. ఎందుకంటే 175 సీట్లకి 151 సీట్లు గత ఎన్నికల్లో గెలిచాము. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన 4.5 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి లక్ష్యం 175కి 175. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలి. పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ ఆయన అండగా ఉంటారు అని చెప్పిన సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒకటి చేయగలిగాడా? ఇప్పుడు చెప్తున్నారు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే అమ్మ వందనం అని చెప్పంట. అమ్మ ఒడి ఆల్రెడీ ఇస్తున్నాను రా బాబు, మళ్ళీ మీరు అమ్మ వందనం అంటే ఏంటి? అదే పేర్లు మార్చితే ఎవరు మీకు అవకాశం ఇస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పుట్టినరోజు సందర్భంగా, రానున్న ఎన్నికల సందర్భంగా 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తారని చెప్పని అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన అందిస్తారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, మన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కేక్ కటింగ్ చేసి బీఆర్టీసీ రోడ్లో భారీ ర్యాలీగా 2019 కంటే ఈసారి భారీ మెజార్టీతో గెలవాలని ప్రజల మధ్యలో ఉండి ప్రతి గడపకి తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ యొక్క మనోగణాలు పొంది ఈ రోజున ఈ ర్యాలీ ప్రారంభించారు. దీనికి మించిన మెజార్టీ ఈసారి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 175 సీట్లు రావాలని జగన్ గారిని ఆశిస్తూ ఆ బెజవాడ కనకదుర్గం తల్లి ఆశీర్వదించాలని, ఇక్కడ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ భారీ ర్యాలీ మొదలైంది. ప్రజల మధ్యలోనే ఉండి గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యలోనే ఉన్నాడు ఆయన. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గడపకు తిరుగుతూ కరోనా టైంలో ఆయన చేసిన ఆర్థిక సాయం కానీ, కరోనా టైంలో ఆయన చేసిన పనులు కానీ ప్రజలు గుర్తించుకొని ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని, బెజవాడ కనకదుర్గం ఆశీస్సులు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.